ఈలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు వినరా సుమతి అని చెప్పి సుమతి శతకంలో ఒక శతకం ఉంది. అంటే ఇప్పుడు సుమతి శతకం చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు. కానీ వైసీపీ నాయకులు ముఖ్యంగా ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ వీళ్ళని చూస్తుంటే కనుక సుమతి శతకంతో పాటు వేమన శతకం కూడా చదివించాలి వీళ్ళ చేత. ప్రధానంగా చూస్తే గనక రోజా మాట్లాడే మాటలు అసలు ఆ పతిత్తు మాటలు వింటే గనక అసలు జగన్మోహన్ రెడ్డి తోపు దమ్ముంటే ఆపు అంటూ ఏవేవో కబుర్లు చెప్పేది. ఇప్పుడు కూడా అదే భజన, సేమ్ యాజ్ భజన అనేది మారటం అనేది లేదు. ఎప్పుడు చూసినా సరే అసెంబ్లీలో కూడా జగనన్నా జగనన్నా నువ్వు సూపర్ అన్నా అంటూ ఇలా అందే. ఆ భజన ఇప్పుడు కూడా ఆపట్లా. ఇప్పుడు భజన చెయ్యాలి, ఎంతవరకు చేయాలి? తప్పు లేనంత వరకు నువ్వు భజన చేసుకో, లేదంటే గనక డీజే పెట్టి డాన్సులు వేసుకో, ఎవ్వరు కాదంటారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా ఎత్తి చూపిస్తే గనక జనాల మీద పడి ఏడవ మాకమ్మ రోజా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గనక ఏదో ఫీజు పోరు అని మొదలు పెట్టారండి వీళ్ళు. ఫీజు పోరు అని మొదలు పెట్టారు. ఇప్పుడు దాని గురించి రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా, ఒక్కసారి వినిపిస్తాను మీకు, వినండి. చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం, పిల్లల జీవితాలతో చెలగాట మాడే విధంగా గనక మీరు ఇలాగే ముందుకు వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ 5వ తేదీ, ఫిబ్రవరి 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది సంవత్సరానికి ఒకసారి వేస్తారమ్మా. అమ్మా ఆర్కే రోజా నేకే చెబుతున్నా, విను. చెవులో పోసుకున్న శేషం తీసేసి విను. లేదు నీ భజన సంకీర్తనలు ఏదైనా సరే నీ మనసులో ఉంటే గనక, జగన్మోహన్ రెడ్డి భజన సంకీర్తనలు ఏమైనా మనసులో ఉంటే గనక వాటిని పక్కన పెట్టి మేము చెప్పేది విను పూర్తిగా. ఎందుకు చెబుతున్నా అంటే ఈ మాట, విద్యా సంవత్సరం పూర్తి అయిపోయే లోపు ఎప్పుడైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ పే చేయొచ్చు. ఈ సంగతి తెలుసా లేదా? 3,900 కోట్లు బకాయి అంటున్నావు. ఏ లెక్కనున్నాయి బకాయిలు? ఎవడు పెట్టిపోయాడు బకాయి? మీ జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయాడు బకాయిలు. ఏది 2019 అధికారంలోకి వచ్చేదాకా 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి అని చెప్పి ఓ రచ్చ చేసి మాట్లాడేవు కదా ఇందాక. ప్రూఫ్ పెట్టావా నువ్వు? ప్రూఫ్ పెట్టావా? నువ్వు పెట్టావా ప్రూఫ్? దానికి సంబంధించేవైనా ప్రూఫ్ చూపించు. 2,800 కోట్లు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టారని మాట్లాడిన నువ్వు దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా పెట్టగలవా? పెట్టలేవు. ఎందుకంటే ఆ రోజుకున్న బకాయిలు అక్షరాల 184 కోట్లే. అది అందరికీ తెలుసు. 1,800 కోట్లు కాదు, 2,800 కోట్లు కాదు, 184 కోట్లు బకాయిలే ఉంది. దానికోసమే రోడ్లెక్కి గందరగోళం చేశారు ఆ రోజు కొంతమంది మహానుభావులు. అది వేరే సబ్జెక్టు, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఫీజు కోసం పోరాటం చేస్తావా? చెయ్యి. జగన్మోహన్ రెడ్డి ఇంటి బొమ్మలు చెయ్యి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ధర్నా. నువ్వు ఈ రోజు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా చేస్తానంటే కనుక చేతులు ముడుచుకొని కూర్చుంటా ఉంటారా? అసలుకి విద్యా సంవత్సరం పూర్తయిపోయే లోపు ఎప్పుడైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ ఎవరైనా సరే పే చేయొచ్చు. అంటే విద్యా సంవత్సరం పూర్తి కావడానికి ఏప్రిల్ దాకా సమయం ఉంది. మధ్యలో నీకు వచ్చిన తొత్తరైంది. ఈ ప్రభుత్వం వచ్చింది విద్యా సంవత్సరం మొదట్లో వచ్చింది, అవునా కాదా? వచ్చింది విద్యా సంవత్సరం మొదట్లో వచ్చింది. విద్యా సంవత్సరం అయిపోయిన నాటికి పూర్తి చేస్తారు. నీ నొప్పింది. అంతకు ముందులో ఉన్న బకాయిలు అంటున్నావు. ఎవడు పెట్టమన్నాడు? అన్ని ఇచ్చేశాడు, పనిచేశాడు అంటున్నావు కదా. అన్ని పనిచేశాడు అంటున్నావు కదా. మరి బకాయిలు ఎందుకు పెట్టాడు? 2,960 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పిన తర్వాత నిన్ను ట్రోల్ చేయకుండా ఉంటా నేను కానీ మిగతా వాళ్ళు కానీ నిన్ను ట్రోల్ చేయకుండా ఆగుతారు. దానికి సమాధానం చెప్పు. మందల
అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో, మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం, వల్గర్ గా పోస్టులు పెట్టడమో కాదు. ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. ఇప్పుడు జగన్ గారిని తిట్టడమో ఎవరికేం పట్ల పిచ్చాడని చెప్పి ఎప్పుడు వదిలేసాము. ఎందుకంటే ఏం తెలియదు, చుట్టూరుతో ఒక మందని పెట్టుకొని ఆ మంద చెప్పిందే నిజం అనుకొని నమ్మి మోసపోయాడు జగన్మోహన్ రెడ్డి. చుట్టూరుతో మందని పెట్టుకొని మోసపోయాడు అని చెప్పి ఎప్పుడో చెబుతున్నాం మేము. ఆ మందలో నువ్వు కూడా ఒక గొర్రెవి కాదు. నిన్ను ఇంకో మాట కూడా అనొచ్చు కానీ పాపం ఎప్పటికీ ఎడుతున్నావు, నన్ను ట్రోల్ చేస్తున్నారని. నువ్వు గొర్రెవో బర్రెవో అందరికీ తెలుసులే కానీ నీ యాశాలని తీసుకెళ్లి పక్కన పెట్టి ఆపుకో. జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లాస్ పెట్టుకొని నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి చెప్పు. ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఆ వ్యక్తిని పిచ్చాడుగా ముద్రించి ఎలా హత్య చేయాలో నేర్చుకోవాలా? మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఒక దళిత యువకుడిని కొట్టించి ఎలా చంపాలో నేర్చుకోవాలా? లేదంటే ఒక దళిత సోదరుణ్ణి శిరోమండనం ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా? లేదు, అంబేద్కర్కి అవమానం జరిగింది అని చెప్పి దళిత సోదరులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఎలా కొట్టాలో నేర్చుకోవాలా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం నేర్చుకోవాలి? లేదు, దళిత సోదరుణ్ణి చంపి డోర్ డెలివరీ చేయటం నేర్చుకోవాలా? లేదు, ఎవరైతే గనక ఎమ్మెల్యేలు ఎంపీలు కుక్కలు వాగినట్టు వాగుతుంటే ముసి నవ్వులు నవ్వటం నేర్చుకోవాలా? అసెంబ్లీలో మహిళలకు అవమానం జరుగుతుంటే ముసి నవ్వులు నవ్వటం నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర? చెప్పు, నువ్వు చెప్పు. లేదు, భజన ఎలా చేయించుకోవాలి? జగనన్న అంటూ నువ్వు చేసిన భజన ఎలా చేయించుకోవాలనేది నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి దగ్గర? చెప్పు నువ్వు నాకు. చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. ఏమి నిలబడ్డాడు? అన్నలాగా అండగా నిలబడలా, అసురుడిలాగా దోచుకు తిన్నాడు. ఇది వాస్తవం, తెలుసుకో. ఒక అసురుడిలాగా దోచుకు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తెలుసుకుంటే గనక బాగుంటుంది. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాడా? అన్నా నీకెందుకన్నా వారంలో నేను వస్తానన్నా, సిపిఎస్ రద్దు చేద్దామన్నా అన్నాడు. అమ్మ రోజా అన్నావా? సిపిఎస్ రద్దు ఎక్కడ రోజా? సిపిఎస్ రద్దు ఎక్కడ రోజా? మద్యపాన నిషేధం ఎక్కడ రోజా? డిఎస్సి మెగా డిఎస్సి ఎక్కడ రోజా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ రోజా? చెప్పు, వీటికి సమాధానం చెప్పు. ఏమన్నా చెప్పగలవా? ఏం చెప్పలేవు. ఇంకా చాలా హామీలు ఇచ్చాడు. ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు ఎక్కడా? టిడ్కో ఇళ్ళనే దొబ్బేశాడు. ఇచ్చిన వాళ్ళకే వెనకమాలగ లాక్కున్నాడు. ఇలా చెప్పుకుంటే అంట చాట భారతం అంతా ఉంది. ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఇంకా జనాలు. ఆపమ్మ సోది మాటలు. ఇంకా ఇది అవుతుందండి, విందాం. ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు. మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్ గా మేము నిలదీస్తున్నాం. చెప్పిన హామీలు నెరవేర్చకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని నెలలకి మొదటి పథకం ప్రవేశపెట్టాడు? మిసెస్ రోజా సెల్వమణి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలకి మొదటి పథకం అమలు చేశాడు? సరే, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా, అన్ని పథకాలు 5 సంవత్సరాలు ఇచ్చాడా? వీటి మీద డిబేట్కి నువ్వు సిద్ధమా? వీటి మీద నువ్వు డిబేట్కి సిద్ధమా? రోజా సెల్వమణి రెడ్డి నీకే చెప్తున్నా,
గౌరవం ఇచ్చి మీ హస్బెండ్ పేరు కూడా కలిపి మరీ చెప్తున్నా. ట్రోల్స్ అంటున్నావు కదా, ట్రోల్స్ కాదు, స్ట్రైట్ గా అడుగుతున్నా, సమాధానం చెప్పు. అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? విద్యా దీవెన ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? వసతి దీవెన ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? విదేశీ విద్యా దీవెన ఎందుకు ఆపాడు? షాదీ తోఫా ఎందుకు ఆపాడు? సంక్రాంతి కానుక ఎందుకు ఆపాడు? రంజాన్ కానుక ఎందుకు ఆపాడు? క్రిస్మస్ కానుక ఎందుకు ఆపాడు? షాదీ తోఫా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎవరికైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఎవరికైనా సరే పెళ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ ఎందుకు ఆపేశాడు? ఎస్సీలకు ఉన్న 27 పథకాలు ఎందుకు ఆపేశాడు? అన్ని చేశాడు, ఇన్ని చేశాడని మాట్లాడుతున్నావు కదా రోజా. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా క్వశ్చన్ నిన్ను. నీకు దమ్ముంటే గనక నగరి వస్తావా, లేదంటే విజయవాడ మీ తాడేపల్లి ప్యాలెస్కి వస్తావా? ఎక్కడికి రమ్మంటావో చెప్పు, నేను వస్తా. నేను అడిగే 10 ప్రశ్నలకే సమాధానం చెప్పు. నేను అడిగే ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ 10 ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఇప్పుడు అడిగాను కదా 10 ప్రశ్నలు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? సంక్షేమ పథకాలు అన్ని అమలు చేశాడు, తోపు తురుంకాను అంటున్నావు కదా. సంక్షేమ పథకాలు అన్ని అమలు చేశాడు అంటున్నావు కదా. ఫస్ట్ విద్యా దీవెన ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 2 వసతి దీవెన ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? ఈబీసీ నేస్తం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? లేదు 0 వడ్డీ పథకం కింద ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదు? సిపిఎస్ రద్దు ఎందుకు అమలు చేయలేదు? మెగా డిఎస్సి ఎందుకు అమలు చేయలేదు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? వీటికి సమాధానం నువ్వు చెప్పగలిగే దమ్ముంటే గనక నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ డిబేట్కి నేను రెడీ. నువ్వు మాజీ మినిస్టర్వే, నీకున్న మెటీరియల్ అంతా తీసుకురా. నేను అడిగే ఈ 10 ప్రశ్నలకి సమాధానం చెప్పు. నీకు చేత అయితే నిన్నెవరు ట్రోల్ చేయటల్లా, నువ్వు చేసే అతి వల్లే ట్రోల్ అవుతున్నావు. మిసెస్ రోజా సెల్వమణి రెడ్డి తెలుసుకో. నేను అడిగిన ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఉంటే కనుక నాకు సమాధానం చెప్పు. ఆన్సర్ లేకపోతే కనుక పక్కకి వెళ్ళి ఆడుకో. తొక్కుడు పిల్ల ఆడుకుంటావో ఇంకో ఒంగులు తొక్కులు ఆడుకుంటావో నాకు సంబంధం లేని విషయం అది. మీడియా ముందులకు వచ్చి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చెయ్యకుండా వదిలేసిన ఇన్ని పథకాలు ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు, నేను ఒప్పుకుంటా. ఓకేనా?